బ్రేకింగ్ చూస్తున్నాం. భారత భూభాగమైనటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెరగడం, అక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని పట్టించుకోకపోవడం ప్రభుత్వాలు, ఆ తర్వాత దారుణాతి దారుణంగా అక్కడ పాకిస్తాన్ రూపీ విలువ తగ్గిపోవడం. దీంతో జాక్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఒక సివిలియన్స్ కమిటీగా రూపొంది ఆ సివిలియన్స్ కమిటీ ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 20 మంది పోలీసులను అంతమొందించారు. ఇటువైపు ఈ జాక్ నుంచి కూడా 200 మంది వరకు సుమారుగా చనిపోయినట్టు తెలుస్తోంది. వారంతా కూడా సామాన్య సివిలియన్స్, వారంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆందోళన చేపడుతున్నారు. పోలీస్ ఫైరింగ్ జరుగుతోంది, రోడ్లపైకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక మాదిరిగా సిచ్యువేషన్ ఉంది పీఓకేలో. సో భారత భూభాగం పీఓకేలో ఇంతటి స్థాయిలో పరిస్థితులు నెలకొన్నాయంటే అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ స్థాయి నిరసన వ్యక్తం అవుతుందో అర్థమవుతోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పైన అక్కడటువంటి నిరసనకారులు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు పీఓకే అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే దీనికి కారణమయ్యారో ఈ 4 ఉగ్రవాదులని, ఉద్యమ నేతలని, అంటే వాళ్ళని అక్కడ ఉగ్రవాదులుగా అక్కడ ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. ఈ 4 ఉద్యమ నేతల్ని మాకు అప్పగిస్తే వారికి ₹1 కోటి బహుమతి ఇస్తామని చెప్పడంతో పాటుగా వాంటెడ్ పోస్టర్ని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత అరెస్ట్ వారెంట్లను కూడా జారీ చేయడం చూస్తూ ఉన్నాం. సో జాక్ నేతల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖత్ నవాజ్, మీర్, ఓమర్ నజీర్ కశ్మీరీ, సర్దార్ అమాన్, ఖ్వాజా మెహరీన్ వీళ్ళ కోసం వేట కొనసాగుతోంది. సో ఆచూకీ చెబితే ₹1 కోటి బహుమతి ఇస్తామని చెప్పి పోస్టర్లు కూడా వెలిశాయి. ఇంకా ప్రజల పైన పన్నుల భారం కూడా తగ్గించాలంటూ జాక్ ఉద్యమిస్తోంది. ఒకసారి అక్కడ నిరసనకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. నలుగురు ఉద్యమకారులు జాక్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకి సంబంధించిన 4గురిని పట్టిస్తే ₹1 కోటి అనౌన్స్ చేస్తామని చెప్పి ₹1 కోటి ఇస్తామని ప్రెసిడెంట్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఆయన అనౌన్స్ చేసినట్టు తెలుస్తోంది. 4 ఇండివిజువల్స్, 4 ఉద్యమకారులు. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి వాళ్ళే. షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కశ్మీరీ, ఖ్వాజా మెహరాన్, అర్షద్ అండ్ సర్దార్ అమన్ ఖాన్ వీరంతా కూడా 4 ఆ జాక్ని లీడ్ చేస్తున్నవారు, ఆ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్నవారు, సామాన్య ప్రజల్ని పోగు చేసి రోడ్లపైకి ఎక్కి నిరసనలు ఆందోళన చేపడుతున్నవారు. సో జాక్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అనేది వారం రోజుల క్రితమే అదొక నిర్బంధ సంస్థగా, అంటే దీన్ని బ్యాన్ చేసినటువంటి సంస్థగా జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ఒక బ్యాండ్ సంస్థగా అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి. This came after Pakistan launched a brutal crackdown on protesters on POK, leading to the death of 100 demonstrators. సుమారుగా 150 మంది చనిపోయారంట. 150 మంది చనిపోయిన తరువాత ఈ అనౌన్స్మెంట్ చేశారు. 450 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే జాకీస్ ప్రామినెంట్ సివిలియన్ సొసైటీ అలయన్స్ ఇన్ POK that had called for demonstrations against the reservation 12 out of 45 assembly seats for refugees ahead of the 27 July legislative elections ఉన్నాయి. జూలై 27 ఎలక్షన్స్ ఉంటే అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పైన కూడా, అసెంబ్లీ స్థానాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పైన కూడా ఈ జాక్ కొట్లాడుతోంది, ఈ జాక్ ఫైట్ చేస్తోంది. 12 స్థానాల నుంచి 45 సీట్లు రెఫ్యూజీస్కి కావాలి అని చెప్పి జాక్ ఫైట్ చేస్తూ ఉంటే ఈ జాక్ ఫైటింగ్ ని వారంతా కూడా సప్రెస్ చేస్తున్నారు. అసెంబ్లీ సీట్స్ మొత్తాన్ని కూడా సప్రెస్ చేసే ప్రయత్నం, జాక్ యొక్క పోరాటాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇప్పుడు వారంతా మరింతగా రెచ్చిపోతున్నారు. పొలిటికల్ రిజర్వేషన్స్ కావాలి, మాకు సీట్ల సంఖ్య పెరగాలి, అక్కడ ఉన్నటువంటి రూపీ వాల్యూ తగ్గిపోతుంది, దాని గురించి ఆలోచించాలి, పబ్లిక్ స్కీమ్స్ గురించి ఆలోచించాలి, ఎలక్ట్రిక్ సిటీ ఛార్జెస్ గురించి ఆలోచించాలి. ప్రతి దానిపైన ఇన్ఫ్లేషన్, మోస్ట్లీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరిగిపోయింది. వీటన్నిటికి వ్యతిరేకంగా జాక్ పోరాడుతూ ఉంటే వీళ్ళపైన సపరేషన్ చేస్తున్నారు POK అడ్మినిస్ట్రేషన్స్.
సో ఎప్పటి నుంచో వీరంతా అడుగుతూనే ఉన్నారు, మేము భారత్లో కలుస్తాం. సామాన్య జనం సుమారుగా 30 నుంచి 40% మంది జనం మేము భారత్లో కలిసిపోతాం, భారత్తో నడుస్తాం, భారత్ వెంటే ఉంటామని చెప్పి సామాన్య జనంలో 30 నుంచి 40% మంది జనం పోరాడుతూ ఉన్నా పాకిస్తాన్ మాత్రం వారిని సప్రెస్ చేస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని సప్రెస్ చేస్తుంది. మేబీ దిస్ కుడ్ బి ద కరెక్ట్ టైం టు అటాక్ ఆన్ పిఓకే అండ్ ఆక్యుపై ద పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి బహుశా ఇది కరెక్ట్ అనువైనటువంటి సమయమేమో బహుశా. అందుకే సామాన్య జనం ఇంతలా పోరాడుతున్నారేమో. సో బంగ్లాదేశ్లో మాదిరిగా, నేపాల్లో మాదిరిగా, శ్రీలంకలో మాదిరిగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇది ఇంకా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. అంతమంది జనం చచ్చిపోతున్నా ఇంకా వారంతా రోడ్లకెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడండి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ లో కనిపించే వాళ్ళంతా కూడా జాక్ సివిలియన్ సొసైటీస్ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే పిఓకేలో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. బియాండ్ ద సీట్ రిజర్వేషన్ ద ప్రొటెస్టర్స్ ఆల్సో రైజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ఎర్లియర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్, ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్. ఇప్పుడు అక్కడ కమ్యూనికేషన్ బ్రేక్అవుట్ చేశారు. కమ్యూనికేషన్ లేదు, ఫోన్లు ఏవి కలవడం లేదు, ఇంటర్నెట్ని బ్లాక్ చేశారు. అక్కడ కనీస రవాణా సదుపాయాన్ని కూడా, రవాణాను కూడా పూర్తిగా ముగించేశారు. ఎయిర్పోర్ట్లు, అక్కడి రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా క్లోజ్. ప్రభుత్వ రవాణా లేదు, ఎందుకంటే పబ్లిక్ మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నిరసన కోసం, ఆందోళన కోసం పబ్లిక్ మారే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ఉంటాయి, ఇది మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అది ఉండడానికి వీల్లేదన్నట్టుగానే అంతా కూడా బ్లాక్అవుట్ చేశారు. ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్, ఎలక్ట్రిసిటీ షార్టేజెస్, ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్, పొలిటికల్ మార్జినలైజేషన్, వీటన్నింటిపైన వాళ్ళ పోరాటం కొనసాగుతోంది. 4 కీ పర్సన్స్ ఈ జాక్ ని లీడ్ చేస్తున్నారు. షౌకత్, నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కశ్మీరీ, ఖవాజా మెహరన్ అర్షద్ అండ్ సర్దార్ అమన్ ఖాన్. వీళ్ళందరినీ పట్టిస్తే ₹1 బహుమతి ఇస్తామని చెప్పి అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఆన్ ట్యూస్డే స్ట్రాంగ్లీ కండెమ్డ్ పాకిస్తాన్స్ యాక్షన్ అగేన్స్ట్ ప్రొటెస్టర్స్ ఇన్ పిఓకే. భారత ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వం ఏం చెప్తోంది? మంగళవారం రోజు నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించిన దాంట్లో 100 మందికి పైగా అక్కడ సివిలియన్స్ చంపివేయడం పాకిస్తాన్ ప్రభుత్వం ఒక దుశ్చర్యని భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. న్యూఢిల్లీ ఈజ్ ఆల్సో కాల్డ్ అండ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు హోల్డ్ పాకిస్తాన్ రెస్పాన్సిబుల్. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses, External Affairs Ministry spokesperson Randeep Jaiswal said. So Randeep Jaiswal ఏం చెప్పారంటే, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఈ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలని, వాళ్ళ అబ్యూజెస్ని, వాళ్ళ మిస్డీడ్స్ని మొత్తాన్ని తిప్పికొడుతుంది, ఖండిస్తుంది అని చెప్పి కోరుకుంటున్నాను అని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్పర్సన్ రందీప్ జైస్వాల్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇకపోతే హెచ్ఆర్సిపి, Human Rights Commission of Pakistan has also expressed serious concerns about the so-called regional government's decision. అక్కడి స్థానిక ప్రభుత్వం యొక్క డెసిషన్ పట్ల చాలా తీవ్ర ఆగ్రహానికి గురైంది పాకిస్తాన్కి సంబంధించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా. వాళ్ళకు మానవత్వం ఉందా? వాడు మనిషేనా? వాడు చేశారు దుశ్చర్య, వాడి కింద ప్రభుత్వాలు చేశారు ఇంకా దమనకాండ. సో ఈ దమనకాండని యాంటీ టెర్రరిజం కూడా చూస్తుందట. జాక్ని టెర్రరిజంగా చూస్తున్నామేమో, అందుకే యాంటీ టెర్రరిజంని రంగంలోకి దించామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఫైనల్లీ, while dialogue is essential, it cannot be meaningful amid the continued political disfranchisement of the region's people. The right to peaceful protest must be upheld and grievances addressed transparently. జాక్ ఏం చెప్తోంది? మా సమస్యల్ని పరిష్కరించాలి, మా సమస్యల్ని, మా డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలి, లేదంటే మరింత రెట్టింపు అవుతున్నట్టు కూడా జాక్ హెచ్చరిస్తోంది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. సో ఇప్పటివరకు అయితే ఇంకా ఈ దమనకాండ కొనసాగుతోంది, మారణాలు కొనసాగుతున్నాయి. మరణకాండని అక్కడ ప్రభుత్వాలు ఆ సివిలియన్స్ పైన వేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు అయితే రందీప్ జైస్వాల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆయన రియాక్ట్ అయ్యారు. దీన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఆలోచించాలి, ఈ దమనకాండని ఆపాలంటే ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి దీన్ని సరైన సమయంగా, సందర్భంగా చూసి భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ ప్రభుత్వాలను అక్కడి నుంచి తరిమి కొట్టి పిఓకేని మన భారత్లో విలీనం చేసుకుంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. బట్ అక్కడ ప్రజలైతే అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తగలబెట్టేస్తున్నారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధుల నివాసాలకు చుట్టుముడుతున్నారు. గన్ ఫైరింగ్ కూడా, ఆ సామాన్య జనం దగ్గర కూడా గన్స్ ఉన్నాయంటే ఏ స్థాయిలో కల్చర్, అక్కడ గన్ కల్చర్ పెరిగింది అర్థం చేసుకోవచ్చు. సో విజువల్స్ మనం చూడవచ్చు, ఆ ఫైరింగ్ కూడా చూస్తూ ఉన్నాం. పోలీస్, ఆర్మీ కూడా సామాన్య జనం పైన ఫైరింగ్ చేస్తున్నారు. సో కాశ్మీర్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తగలబడిపోతుందని చెప్పాలి. ఆందోళనకరమైన వాతావరణం కాశ్మీర్లో ఉంది. మరి దీనిపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకంగా రియాక్ట్ అవుతోంది? ఎటువంటి సిచ్యువేషన్లో భారత ప్రభుత్వం సరైన సమయం, సందర్భం అనుగుగా చూసి ఆక్యుపై చేస్తుందా? మన భారత భూభాగంలో మళ్ళీ కలిపేస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి.